ఈగిల్ బాగుంది, బిగిల్ వర్త్ వర్మ వర్త్ అంటారు ఇవన్నీ కలిపేసి కొట్టేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఒక చిన్న క్యారెక్టర్తో రవీణకి ఆపోజిట్ గా పెట్టారు, అదొకటి నాకు నచ్చలేదు. అఫ్కోర్స్ సీరియస్ కామెడీ అంటారు, కావాలని సృష్టించిన కామెడీ లేదు, సీరియస్ గా వెళ్తుంది. అజయ్ ఘోష్ ఉన్నాడు, ఒక కమెడీ ఉన్నాడు, సీరియస్ కామెడీ వెళ్ళిపోతుంటారు అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఒక్క పాత్ర నాకు నచ్చలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎర్రగా తీసేస్తాడు. ఆ గన్ కల్చర్ ని చూపించే విధంగా ఖతర్నాక్ ఉంటుంది. మొత్తం ఒక డెన్నులే ఏర్పాటు చేసేస్తాడు. ఎవరెవరి దగ్గర నుంచి గన్నులు లాగేసుకున్నారు, అవి ఎక్కడికి పోవాలి, పోల్సిన కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల సో దానివల్ల సమాజానికి ఏం నష్టం జరుగుతుంది, ప్రపంచానికి ఏం నష్టం జరుగుతుంది. సో అటువంటి అన్నీ వాళ్ళని అటాక్ చేసేసి ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది. మళ్ళీ పార్ట్ 2 కూడా రాబోతున్నాను. ఇప్పుడు చూసి మన మధ్య భాగం దానికన్నా ముందు భాగం అంటారు, అంటే ఎండింగ్ ఉంటుంది. పార్ట్ 3 కూడా వస్తుంది అనమాట ఫ్యూచర్లో. ఖచ్చితంగా సెకండ్ పార్ట్ వచ్చేసరికి వేసారు. హిట్ అనే చెప్తా, నేను బ్లాక్ బస్టర్ అని చెప్పాను, హిట్ అనే చెప్తా. 3 వరకు ఇస్తా. ధమాకా ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. అలా కాకుండా మంచిగా ఉన్నది మూవీ. ఫస్ట్ హాఫ్ లో చిన్న క్యారెక్టర్ని రవీణకి ఆపోజిట్ గా పెట్టడం అది కూడా నాకు నచ్చలేదు. దాంట్లో మెయిన్ పాత్ర ఒకటి పెడితే బాగుండేదేమో అనిపించేసింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎరగదీశాడు. గద్దకున్న బలం ఏంటో, ఆ లాంగ్ చూపు, దానికున్న బలం, పంజాతో కొట్టే విధానం. సో ఈగిల్ అంటే ఏంటన్నారు, దానికున్న బలాలు ఒక్కడికే ఉన్నది. 1 man ఆర్మీ, రవణ కింగ్, మాస్ మహారాజా. ఆయనకి ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎలివేషన్స్ ఇచ్చారు. 1 man ఆర్మీ అనే విధంగా చూపించారు. బాగుంది. కార్తీక్ ఘట్టంలేని ఎరగదీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.